వారణాసి క్లిప్స్‌లో ఉగ్రబట్టి కేవ్ చూపించారు కదా! ఆ కేవ్‌లో ఒక అమ్మవారు తన తలను తానే నరికేస్తున్నట్టు చూపించారు. మరి ఆ అమ్మవారు తన తలని ఎందుకు నరుక్కుంది? అసలు ఆ అమ్మవారి పేరేంటి? ఆమె స్టోరీ ఏంటి? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ అమ్మవారి పేరొచ్చేసి చిన్మస్తా దేవి. ఆమె పార్వతీదేవి రూపంలో ఉన్న ఒక దేవత. సో, ఒకరోజు పార్వతీదేవి తన సేవకులైన డాకిని అండ్ వర్ణిని వీళ్ళిద్దరిని తీసుకొని స్నానం చేయడానికి మందాకిని నది ఒడ్డుకు వెళ్తుందనమాట. సో, అక్కడ చాలా సమయం పడుతుంది. సో, తన సేవకులు ఆమెని అడుగుతారు, "అమ్మ నాకు ఆకలేస్తుంది, మా ఆకలి తీర్చమని." సో, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం పార్వతీదేవి తన తలని తానే నరుక్కొని, ఆ రక్తాన్ని ఆమె తాగి డాకిని అండ్ వర్ణిని వాళ్ళకి గూడా ఇస్తదనమాట. సో, వాళ్ళ ఆకలి తీరుస్తదనమాట. సో, అందుకనే ఉగ్రబట్టి కేవ్‌లో ఆమెకి 3 పైప్‌లైన్స్ లాగా చూపించారు ఆమె మెడ మీద. ఆ రక్తాన్ని పార్వతీదేవి తాగుతున్నట్టు చూపించిర్రు. అండ్ డాకిని అండ్ వరిని తాగుతున్నట్టు చూపించారు ఆ పోస్టర్‌లో. ఈ యాక్ట్ యొక్క కన్క్లూజన్ ఏంటంటే, మన జీవితం అండ్ మరణం యొక్క విధురతని తెలుపుతుంది. కోపం వల్ల, విధ్వంసం వల్ల వచ్చే ఒక క్రియేషన్ ఉంటది గదా! ఆ క్రియేషన్ ఎలా ఉంటుందో కళ్ళకద్దినట్టు చూపిస్తుందనమాట. మనం గొప్ప ప్రయోజనాలు పొందిన తర్వాతకి అహం ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇగో అనేది పెరుగుతుంది. సో, ఆ అణిచివేత, ఆ ఇగోని తగ్గించుకోవడం ఎలానో ఈ స్టోరీ చెప్తుందనమాట. ఈ స్టోరీలో మందాకిని అని పేరొచ్చింది గదా! మందాకిని అంటే ఆకాశగంగ లేదా గంగా అని అర్థం. ఈ సినిమాలో హీరోయిన్ పేరు గూడా మందాకినే. హీరో పేరు రుద్ర. రుద్ర అంటే శివుడు. మరి మందాకిని అంటే గంగ. శివుడికి రెండో భార్య. నేమ్స్ గూడా పర్ఫెక్ట్‌గా పకడ్బందీగా పెట్టారు డైరెక్టర్ రాజమౌళి గారు.